హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈ రోజు అయితే నేను ములక్కాడలతో మసాలా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అందరికీ నచ్చుతుంది. రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇక్కడ ములక్కాడల్ని డైరెక్ట్గా కర్రీలో కూడా మనం వేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను తొందరగా అయిపోవాలనే ఉద్దేశంతో కుక్కర్లో అయితే వేసేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కూడా కర్రీలో వేసేసుకొని వాడుకోవచ్చు. ఇక్కడ ముందుగా ములక్కాడలను అయితే నేను సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసుకొని ఒక విజిల్ అయితే వేయించేసుకుంటున్నాను. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దాంట్లో మసాలా కోసం వేరుశనగకాయ గుళ్ళు, 4 జీడిపప్పులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక ఎలాచి వేసుకొని కొద్దిగా వేయించేసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది ఒకసారి అన్నీ కలిసేలాగా వేయించేసుకోవాలి. ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఇక్కడ ఎండు కొబ్బరి పొడి ఉన్నది, అది వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకున్నాము. ఇక్కడ ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇందులో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. 3 టమాటాలు తీసుకొని అవి కూడా మెత్తగా ప్యూరీ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వేరే పాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకొని వేయించేసుకోవాలి. బాగా కలుపుతూ వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయలని వేయించేసుకోవాలి. ఈ కర్రీ తొందరగానే అయిపోతుందండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి, కలుపుతూ వేయించుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తే టమాటా ప్యూరీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టమాటో ప్యూరీ కూడా బాగా వేయించుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే అందులో వేసేసుకోవాలి. వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని బాగా వేయించుకుంటూ ఉండాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఇదంతా ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. కర్రీ అంత బాగుంటుంది. ఇందులోనే నేను 2 స్పూన్స్ కారం వేసేస్తున్నాను. చూసుకొని కారం వేసుకోండి. ములక్కాడలు డైరెక్ట్గా వేసుకోవాలి అనుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నప్పుడే మనం ములక్కాడలు కూడా వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మసాలా, టమాటో ప్యూరీ వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఉడికించుకున్నాను కదా ములక్కాడని, అందుకనే నేను లాస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. వేసుకొని బాగా వేయించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇది బాగా వేయించడంలోనే బాగుంటుందండి కర్రీ అనేది. ఇలా కలుపుతూ బాగా వేయించుకుంటూ ఉండాలి. మూత పెట్టకూడదు, అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేస్తాను కొంచెం. ఇందులో ఒక 2 మినిట్స్లో అయిపోతుంది కూర. ఇందులోనే ఉడికించుకున్న ములక్కాడ ముక్కలు అయితే వేసేస్తున్నాను.
2 మినిట్స్లో అయిపోతుందండి కూర. చాలా బాగుంటుంది, అందరూ ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాకుండా చపాతీల్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.